తిరుపతి ప్రజలు ఇంతకు మించిన రాజకీయ దుర్మార్గాన్ని ఇకపైన చూడరేమో. అక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యేని తిరుపతి ప్రజలు గెలిపించారు. అరణి శ్రీనివాస్ని. మంత్రి అనగాని ప్రసాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్, ఆయన కుమారుడు అరణి మదన్, వీళ్ళు కలిసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డు మీద దాడి చేశారు. ప్రజాస్వామ్యం పైన ఈరోజు తిరుపతిలో రాత్రి నుంచే ఎలాగైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను ఎత్తుకెళ్లాలని ప్రయత్నం చేశారు. చిత్తూరులో ఒక హోటల్లో వైసీపీ కార్పొరేటర్లను వైసీపీ వాళ్ళు ఉంచితే అర్ధరాత్రి పూట ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్ కుమారుడు అరణి మదన్ రౌడీలను నెంటేసుకొని వెళ్ళి హోటల్ మీద దాడి చేశారు. ఆ సమయంలో భూమా అభినయ్ వెళ్ళి అడ్డుకోవడం, వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడికి వెళ్ళడంతో ఆ సమయంలో వెనక్కు తగ్గి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక అంతా సవ్యంగా సాగుతోంది. పక్కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంది. వైసీపీకి గెలవడానికి, డిప్యూటీ మేయర్ సీటు గెలవడానికి అవసరమైనంత బలం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్ద కార్పొరేటర్ల రూపంలో ఉంది అనుకున్నారు. చిత్తూరు నుంచి ఆ కార్పొరేటర్లను కూడా తీసుకొని వచ్చి భూమన ఇంట్లో పెట్టారు. తర్వాత ఎస్వి యూనివర్సిటీలో సెనేట్ హాల్లో ఈరోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగాల్సింది. అక్కడికి వెళ్తున్న సమయంలో బస్సులో వైసీపీ కార్పొరేటర్లు వెళ్తూ ఉంటే ఇంతటి అరాచకం. ఇక అక్కడ పోలీసులు, ఆ జిల్లా ఎస్పీ, అక్కడ స్థానిక పోలీసులు ఇక ఉండాల్సిన అవసరం లేదేమో మరి. ఇంకా ఇంత దారుణం జరుగుతూ ఉంటే కూడా కరెక్ట్గా లోపలికి వెళ్ళే సమయానికి బస్సుల మీద దాదాపు 30 మంది జనసేన టీడీపీ రౌడీలు అని చెప్పాలి, కార్యకర్తలు అయితే అలా దాడులు చేయరు కదా, రౌడీలు దాడులు చేసి బస్సు అద్దాలు పగలగొట్టి బస్సు లోపలికి వెళ్ళి వైసీపీ కార్పొరేటర్లను కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ బయటికి లాక్కొచ్చారు. మహిళా కార్పొరేటర్ల పైన కూడా దాడి చేశారు. అత్యంత నీచంగా, అనుచితంగా మహిళా కార్పొరేటర్ల గురించి మాట్లాడారు. అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటి, మా దగ్గర లేనిది ఏంటంటూ నోటికి వచ్చినట్లు పచ్చి బూతులు, ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందేలాగా, తిరుపతి ప్రజలే ఇలాంటి వాళ్ళకి మనం ఓటేసిందని సిగ్గుపడేలాగా అత్యంత అనుచితంగా ప్రవర్తిస్తూ బస్సు మీదకి. ఈ సమయంలో పోలీసులు కూడా అధికార పార్టీకి బాగా సహకరించారన్న విమర్శలు వస్తున్నాయి. బస్సు ముందుకు వెళ్లకుండా ట్రాఫిక్ జామ్ చేయడం, ఆ తర్వాత టైర్లకు గాలి తీసేయడం, బస్సు టైర్కి కీసు కూడా లాక్కెళ్ళిపోవడం చేస్తూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. మొత్తం 8 మంది వైసీపీ కార్పొరేటర్లను అలా బస్సులోనికి వెళ్ళి లాక్కొని మరి తీసుకొని వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. 8 మందిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇతర వైసీపీ కార్పొరేటర్లని ఇష్టానుసారం కొట్టేశారు నడి రోడ్డు మీదే. కొందరికి నెత్తురు కారేలా కొట్టారు. మహిళా కార్పొరేటర్ల గాజులు పగలగొట్టారు. నీచమైన భాషను తిడుతూ జనసేన పార్టీ, టీడీపీ నాయకులు తీసుకెళ్లిపోయారు 8 మందిని. ఇప్పటికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చే వరకు మేము పోలింగ్లో పాల్గొనమని భీష్మించారు. మరి వాళ్ళని తీసుకొని వస్తారా పోలీసులు, లేకుంటే మాకు సంబంధం లేదు, మేము చూడలేదు, ఇది ఎక్కడో చిట్టడవుల్లో జరిగింది, ఎక్కడో నల్లమల ఫారెస్ట్లో 100 కిలోమీటర్ల లోపల జరిగింది, మాకు తెలియదు, ఎక్కడికి వెళ్ళారు ఏంటని చెప్తారా? లేకుంటే తిరుపతిలో నడి రోడ్డు మీద జరిగిన ఈ దుర్మార్గాన్ని మేము చూసాము, ఆ ఎత్తుకెళ్ళిన కార్పొరేటర్లను తీసుకొని వస్తాము అని పోలీసులు ఏమైనా చొరవ చూపుతారా? లేదంటే అధికార పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా మేమేం చూడలేదు, అసలు ఇక్కడ ఏం జరగలేదు, అసలు బస్సు రాలేదు, బస్సు మీద దాడి చేయలేదు, కార్పొరేటర్లను ఎత్తుకెళ్ళలేదు, మహిళా కార్పొరేటర్ల గాజులు పగలగొట్టలేదు, వైసీపీకి సంబంధించిన మహిళా కార్యకర్తలు కార్పొరేటర్ల పైన తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు ఎలాంటి బూతులు తిట్టలేదు, వాళ్ళు ప్రవచనాలు చెప్పారు అని ఏమన్నా పోలీసులు కూడా నిర్ధారిస్తారా? ఇంతకంటే దుర్మార్గం ఇంకెప్పుడైనా ఉంటుంది. అది తిరుపతిలో ఏడుకొండలవాడి సన్నిధిలో పాదాల చెంతన ఇంత దుర్మార్గంగా ఏదో సినిమాల్లో చూపించినట్టు బస్సులో కార్పొరేటర్లు వస్తూ ఉంటే రాళ్లతో దాడి చేసి అడ్డుకొని 8 మంది కార్పొరేటర్లను ఎత్తుకెళ్ళడం ఎందుకు? ఇదే పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటారు కదా, ప్రజాస్వామ్యము ఎన్నికల ముందు అన్ని రకరకాల కథలు చెప్పారు కదా, ఇలాంటి నాయకుడు కదా మన రాష్ట్రానికి కావాల్సిందన్నట్టుగా మాట్లాడారు కదా. మీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న అదే తిరుపతిలో నడి రోడ్డు మీద బస్సుల మీద రాళ్ళు వేసి గూండాలు కార్పొరేటర్లను ఎత్తుకెళ్తే పవన్ కళ్యాణ్ ఈరోజు సమాధానం చెప్తారా లేదా? అనగాని సత్యప్రసాద్, తిరుపతి ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. ఇదివరకు రాజకీయాలు చూసాము, విమర్శించుకోవడం, ప్రతి విమర్శలు చేసుకోవడం చూసాము, కానీ ఈ అనగాని సత్యప్రసాద్ అనే వ్యక్తి ఎవరు, ఇక్కడికి రావడం ఏంటి ఇన్ఛార్జ్ మంత్రి అయినంత మాత్రాన? తొలుత ఏమో జేసీబీలు పంపించి కూల్ చేస్తాం, పార్టీలో చేరతారని బెదరగొట్టి శేఖర్ రెడ్డిని చేర్చుకున్నారు. ఇక మిగిలిన వాళ్ళు చిత్తూరులో ఉంటే అక్కడి హోటల్ మీదకి దాడికి వెళ్ళారు. ఇప్పుడు ఏకంగా తీరా ఎన్నిక హాల్లోనికి వెళ్లే సమయంలో రోడ్డు మీద బస్సును ఆపేసి దాడులు చేసి కార్పొరేటర్లను ఎత్తుకెళ్లారు. ఇంత దుర్మార్గమైన రాజకీయం ఎక్కడైనా ఉంటుందా అని తిరుపతి ప్రజలే సిగ్గుపడే పరిస్థితి తీసుకొని వచ్చారు. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే అస్సలు మాట్లాడడం లేదు. తెలుగుదేశం పార్టీ మీడియా కూడా మాకేం తెలియదు, అక్కడ ఏం జరగడం లేదు అన్నట్టుగా మౌనంగా ఉంటుంది. పోలీసులు ఏం చేస్తారు? ప్రభుత్వం ఏం చేస్తుంది?
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాలి. వాళ్ళ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఆ ఎమ్మెల్యే కుమారుడే హోటళ్ల మీద దాడులు చేసి కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన ఉదంతం ఉంది. ఇప్పుడు ఏకంగా నడు రోడ్డు మీద ఇంత దారుణానికి ఒడిగట్టారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తారు? అసలు జిల్లా ఎస్పీ ఈ కార్పొరేటర్లను తీసుకొని వస్తారా, లేకుంటే వాళ్ళని అక్కడికక్కడే ప్రలోభ పెట్టేసి బెదరగొట్టేసి వాళ్ళంతా సరెండర్ అయిన తర్వాతనే తీసుకొని వస్తారా? అసలు మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు, బస్సు మీద దాడి చేయలేదు, రాళ్ళు రువ్వలేదు, మేమే వెళ్ళామని వాళ్ళతో చూపిస్తారా? శేఖర్ రెడ్డి అనే వ్యక్తిని ఇంటి ముందు జేసీబీలు నిలబెట్టి మరి హడలు కొట్టి అప్పటికప్పుడు టీడీపీలో చేర్చుకున్నారు. ఇంతకంటే దుర్మార్గం తిరుపతి ప్రజలే ఆలోచించుకోవాలి. ఎక్కడైనా చూసి ఉంటారా ఇలాంటి రాజకీయం? అప్పటి వరకు ఇది అక్రమ కట్టడం, కూల్చేస్తామని 10 జేసీబీలు పెట్టి ఆయన తీరా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో చేరుతానని చెప్పంగానే అంత ఆల్ క్లియర్ అని వెళ్ళిపోయారు. మేయర్ శిరీషాకు సంబంధించిన సీసీ పైన దాడి చేశారు. ఉదయం 20 డివిజన్కి చెందిన ఒక వైసీపీ కార్పొరేటర్ ఇంటికి వెళ్ళి ఆమెను ఎత్తుకెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన మేయర్ వెళ్తే మేయర్ సీసీని మరి కొట్టి మరీ ఎత్తుకెళ్ళారు. ఏం సాధిస్తారు? ఈ డిప్యూటీ మేయర్ ఇదేమైనా సీఎం పోస్టా? జస్ట్ ఒక డిప్యూటీ మేయర్ సీట్ కోసం తిరుపతి ప్రజలందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ గెలిచింది ఒక కార్పొరేటర్ స్థానమే అని. దాంతో మేయర్ రాదు, డిప్యూటీ మేయర్ రాదు, ఏమీ రాదని తెలుసు. కానీ కేవలం అధికార బలం ఉంది అని ఇంత రెచ్చిపోతే ప్రజలు అర్థం కాదా? తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన పార్టీ నాయకులకి అధికారం అనే భూతం పట్టింది. ఆ భూతం పట్టినప్పుడు సామర్థ్యం ఒక మనిషిలా కాకుండా 100 మనుషుల శక్తి మాకుందేమో అన్నంత ఒక భ్రమ కలుగుతుంది. ఇప్పుడు అదే కలుగుతోంది. తిరుపతి లాంటి చోటే ఇంత తెగించేశారంటే చూస్తే నవ్వుతారు ప్రజలు అనేది కూడా లేకుండా బస్సుల మీద దాడి చేసి మరీ కార్పొరేటర్ని ఎత్తుకెళ్లారంటే ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి. మీకు ఎస్పీలు ఎందుకు, డిఎస్పీలు ఎందుకు, సిఐలు ఎందుకు, ఎస్ఐలు ఎందుకు అక్కడ ఇంకా?